ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేడు అనంతపురం నగరంలోని ఒక ప్రైవేట్ హాల్లో కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి అన్ని హక్కులు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అని రాష్ట్ర నాయకుడు సూర్యనారాయణ మీడియా సమావేశంలో తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు వచ్చినా తాము ముందుండి వారి కోసం పాటుపడతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో నష్టపోయారు అని, అదేవిధంగా ఇప్పుడు కూడా పరిస్థితి చేయి దాటిపోయే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి గారు స్పష్టత ఇవ్వాలని, మీరు ఎప్పుడు చెల్లిస్తారో సంగతి తర్వాత, చెల్లింపుల సంగతి తర్వాత వద్దాం, ముందు అసలు మా లెక్క ఏంటి, మాకు రావాల్సింది ఏంటి అనే దాని మీద ఏదైతే సమాజాన్ని చైతన్యపరచడం కోసం, వాస్తవాన్ని ప్రజలకి తెలియపరచడం కోసం అనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేసే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందో, ఇప్పుడు నేను ప్రస్తావించిన 2-3 అంశాలను కూడా దాంట్లో పొందుపరచడం ద్వారా మాత్రమే ఆ లక్ష్యం నెరవేరుతుందనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాయి. ఇక చివరిగా ఈనాటి విషయానికి వస్తే, ప్రధానంగా అదే రకంగా సిపిఎస్ విషయం ఒకటి ఉన్నది. ఈ సిపిఎస్లో గత ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తాన్ని చేయకపోగా జిపిఎస్ అనేటువంటి ఒక చట్టాన్ని, ఒక హాఫ్ బేక్డ్ ఫుడ్, ఒక మీనింగ్లెస్ చట్టాన్ని చేసి దాన్ని శాసనసభలో ఆమోదం పొందిందని చెప్పి ప్రకటించారు. నేను ఈరోజు సూటిగా ఈ అనంతపురం వేదిక ద్వారా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయ కోవిదులు కానీ, రాజ్యాంగ నిపుణులు కానీ, శాసనకర్తలుగా అనుభవం ఉన్నటువంటి వారు కానీ వారిని అడుగుతా ఉన్నా, ఇంతటి లోపభూయిష్టమైన ఒక బిల్లుని, ఈ బిల్లు 5 పేజీలు ఉంటే ఈ చట్టం మొదటి 3 పేజీలు నిర్వచనాలు కేటాయిస్తే మిగతా అసలు యాక్ట్ పోర్షన్ చాప్టర్ 2లో 2 పేజీలు పెట్టి వాటన్నిటిలో అన్ని విషయాలు రూల్స్ల తర్వాత ప్రకటిస్తామని రాశారు తప్ప ఈ చట్టంలో ఏ విషయాన్ని కూడా స్పష్టత ఇవ్వలేదు. పైగా ఇలాంటి చట్టాన్ని ఆనాడు నేను అజ్ఞాతంలో ఉన్నప్పుడు, పోలీసులు నన్ను చంపాలని చూస్తే నేను అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఈ చట్టాన్ని ఆనాడు శాసనసభ ఆమోదిస్తే ఇది దేశానికి రోల్ మోడల్ అవుతుందన్నాడు ఒక ఉద్యోగ సంఘ నాయకుడు. నేను పేర్లు ప్రస్తావించను కానీ బొప్పరాజు అనేటువంటి ఒక వ్యక్తి, బండి శ్రీనివాస్ అనేటువంటి మరొకడు, ఏపీ ఎన్జిఓ సంఘం అధికారికంగా బండి శ్రీనివాస్ గారు సాక్షాత్తు నాటి ముఖ్యమంత్రి గారిని వారి సంఘ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం విజయవాడలో మున్సిపల్ స్టేడియం తీసుకొచ్చి వేదిక మీద వాళ్ళ కౌన్సిల్ సభ సాక్షిగా వాళ్ళ సంఘం అధికారికంగా జిపిఎస్ ని స్వాగతిస్తున్నామని ప్రకటన చేసింది మీ అందరూ గుర్తుండే ఉంటుంది. ఈ చట్టం దేశానికి రోల్ మోడల్ అవుతుందని మరొక బొప్పరాజు అనేవాడు చెప్పాడు. ఈ రోజు నేను సూటిగా అడుగుతున్నా, ఇందులో ఏముందో మీరు చదివారా? ఏముందని ఇది రోల్ మోడల్ అవుతుంది? ఏముందని మీరు దీన్ని స్వాగతించారు? ఇందులో ఏ అంశం మీదైనా కనీసం ఇది ఏ రోజు నుంచి అమలు అవుతుంది, ఎలా అమలు అవుతుంది, దీని యాన్యుటీ అనేది ఏదైతే ఉద్యోగికి రిటైర్ అయిన తర్వాత వస్తుందో అది లాస్ట్ పే డ్రాన్, ఆఖరి నెల జీతంలో 50%కి తక్కువ అయితే ఆ గ్యాప్ ని టాప్అప్ చేస్తామనేటువంటి ఒక ప్రతిపాదనతో ఏర్పడినటువంటి చట్టం, దాని విధి విధానాలు ఏంటి, మరి ఆ టాప్అప్ చేసే దానిలో మరల ఉద్యోగుల వాటా ఉంటుందా, మొత్తం ప్రభుత్వం పెడుతుందా, ఏ విషయంలో కూడా వివరణ లేకుండా, స్పష్టత లేకుండా ఈ చట్టాన్ని రిలీజ్ చేశారు. అదే రకంగా దీంట్లో ఏ రోజు అమల్లోకి వస్తుందో సెపరేట్ గా నోటిఫై చేస్తామన్నారు. అది మొన్న రావత్ గారు అక్టోబర్ 2023 నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని వారు ఒక నోటిఫికేషన్ ఇస్తే దీన్ని నేటి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నిలుపుదల చేశారు. సో తద్వారా ఈ నోటిఫికేషన్ డేట్ నిలుపుదల అయినందువల్ల టెక్నికల్ గా, సాంకేతికంగా ఈ చట్టం అమల్లోకి రాని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ రోజుకి ఈ చట్టం అమల్లో లేదు ఈ రాష్ట్రంలో లీగల్ గా. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అభ్యర్థిస్తా ఉన్నా, ఈ చట్టాన్ని కూడా మీరు ఒక ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేస్తూనూ, ఎబియన్స్ లో పెడుతూనూ వచ్చే శాసనసభలో దీన్ని మీద రద్దు చేసేటువంటి బిల్లుని ప్రతిపాదించమని నేను కోరుకుంటా ఉన్నా. అదే రకంగా గత ప్రభుత్వంలో చాలా ఆర్భాటంగా
రాజ్యాంగంగా 73, 74 సవరణల యొక్క స్ఫూర్తిని తీసుకొని గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను ఒక వ్యవస్థని దాదాపు 136,000 మందిని నియామకం చేశారు. దానిలో జరిగినటువంటి మోసం ఆనాడు ఎన్నిసార్లు మేము గొంతెత్తి చెప్పుకున్నా ఎవరు పట్టించుకోలే. వాస్తవానికి మీరు ఒక్కసారి, అంటే నేను రాజకీయ విమర్శలు చేస్తున్నానని దయచేసి చూడొద్దు, నేను ఉన్న వాస్తవాలు చెప్తా ఉన్నా. ఆనాడు ఎన్నికల ప్రచారంలో ఖాళీగా ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న 2 లక్షల ఉద్యోగాలు నేను అధికారంలో రాగానే భర్తీ చేస్తానని ఇచ్చిన హామీ, ఆ హామీని నమ్మి నిరుద్యోగులందరూ ఓటేస్తే అధికారంలోకి వచ్చాక ఆ 2 లక్షల ఉద్యోగాలు అట్లా పెట్టి ఈ విలేజ్ వార్డు సెక్రటేరియట్ 1,13,000 ఉద్యోగాలు నియామకం చేస్తాను నోటిఫికేషన్ ఇచ్చి అదే ఉద్యోగాలు అక్కడ నియామకం పొందిన వాళ్ళని రిక్రూట్మెంట్ చేస్తే 21 లక్షల మందితో పోటీ పడి 1,30,000 మంది నియామకం పొందారు మెరిట్ లో. వారికి రెగ్యులర్ నియామకం చేస్తే మొదటి రోజు నుంచి పూర్తి జీతం మాతో పాటు ఇవ్వాలి కాబట్టి ఈ పేరు పెట్టి 15,000 రూపాయలకి 2 సంవత్సరాలు వాంటెడ్ లేబర్ లాగా వారితో పనిచేయించుకుని 2 సంవత్సరాల తర్వాత ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని ఇంకో సంవత్సరం పొడిగించి అనేక ఇబ్బందులకు గురి చేశారు. సరే, ప్రభుత్వానికి ఆర్థిక పరమైన ఇబ్బంది ఉన్నప్పుడు ఏదో వెసులుబాటు కోసం చేసేదాన్ని మనం పెద్ద నేరంగా చూడకపోయినా అసలు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసేటప్పుడు అది రాజ్యాంగబద్ధమా కాదా చూడాలి కదా. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే సంబంధించి భారత రాజ్యాంగంలో 371D అనే ఒక అధికరణం అమల్లో ఉన్నది. దానివల్ల స్థానిక రిజర్వేషన్లు అనేటువంటి విషయం భిన్నమైనటువంటి 2 యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్స్ 2 వివిధ ప్రభుత్వ శాఖలు కలిపి మెర్జ్ చేయకూడదు అనేటువంటి నిబంధన ఉన్నది. దీన్ని పట్టించుకోకుండా 11 వివిధ ప్రభుత్వ శాఖలకి సంబంధించిన 19 కేటగిరీస్ ఫంక్షనరీస్ తీసుకొచ్చి ఈ గ్రామ సచివాలయం అనే ఒక బోర్డు కింద కూర్చోబెట్టారు. వీళ్ళని ఎవరిని ఏ శాఖ కింద నియంత్రిస్తారో నేటికి స్పష్టత లేదు. ఎవరికి సర్వీస్ నిబంధనలు లేవు. ఎవరికి ఎలా పదవులు ఇస్తారో ఎక్కడ ఈ రోజు వరకు చెప్పలేదు. వీళ్ళని ఎవరు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేస్తారో కూడా చెప్పలేదు. ఇది ఒక సెపరేట్ శాఖ లేదా ఈ 11 ప్రభుత్వ శాఖల వారసులా వీళ్ళు? దీని విషయంలో కూడా ఎక్కడ స్పష్టత లేదు. ఈ 11 ప్రభుత్వ శాఖల స్థానిక అధికారులు వీడిని నియంత్రిస్తున్నారు. విలేజ్ వార్డు సెక్రటరీ డైరెక్టర్ అంటూ వాడు నియంత్రిస్తున్నాడు. ఒకళ్ళకి 12 మంది మొగుళ్లతో కాపురం అన్న రీతిన ఈ విలేజ్ వార్డు సెక్రటరీ ఉద్యోగుల యొక్క పరిస్థితి ఏర్పడింది. ఒక వ్యక్తి, ఒక ఉద్యోగి 12 మంది అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు ఏ రకంగా జవాబుదారీగా ఉండగలుగుతాడో, అది ఏ రకమైన అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ సరే రాజకీయ నాయకులకు తెలియకపోతే ఆనాడు చీఫ్ సెక్రటరీ, ఉన్నతాధికారులు, ఐఏఎస్ అధికారులు మరి ఏ రకంగా దీన్ని ఎలవ్ చేశారో నాకైతే అర్థం కాలేదు. అందువల్ల ఇవాళ ప్రధానంగా వీళ్ళు కూడా గతంలో తెలియక, అవగాహన లేక వీళ్ళు కూడా రకరకాల సంఘాలుగా ఏర్పడి, మేము ఎట్లయితే ప్రధాన సంఘాలు 4 స్తంభాల ఆట ఆడిందో నాటి ప్రభుత్వం, మాతో ఒక్కొక్కరితో ట్యాగానయ్యి వీళ్ళు కూడా మా రాజకీయాల జోన్లో పడి వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టలేకపోయినారు. సో అందువల్ల అది రియలైజ్ అయ్యి ఈనాడు అన్ని సంఘాలు కలిపి, విలేజ్ వార్డు సెక్రటరీ అన్ని సంఘాలు కలిపి ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టప సత్యసాయి అండ్ అనంతపురం జిల్లా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ ఐక్యంగా ఒక తాటి మీదకి వచ్చి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంతో మమేకం అవడం ద్వారా రాష్ట్రంలో మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఇదే కార్యక్రమానికి వారానికి ఒక జిల్లా చొప్పున వాళ్ళు కార్యక్రమాలు చేపట్టి మాతో మమేకం అవడం ద్వారా ఈ విలేజ్ వార్డు సెక్రటరీ వ్యవస్థని రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన వ్యవస్థగా మార్పు చేయడంతో పాటు ప్రతి శాఖకి ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తే ఉద్యోగికి 19 మంది ఫంక్షనరీస్ కి లీగల్ గా వాళ్ళకి రావాల్సినటువంటి వేతనాలు, వాళ్ళకి రావాల్సినటువంటి నోషల్ ఇంక్రిమెంట్లు, వాళ్ళకి పెండింగ్ పెట్టిన 9 నెలల బకాయిలు, వారికి రెగ్యులర్ ఉద్యోగులతో పాటు పదోన్నతులు. మీరు ఇంకొక విషయం గమనిస్తే మీడియా మిత్రులు కూడా చూడాలి. సపోజ్ వాళ్ళు రెగ్యులర్ గవర్నమెంట్ ఉద్యోగులే కదా, పోటీ పరీక్షలో వచ్చారు కదా, మాకు బదిలీలకు అనుమతి ఇచ్చి జీవో ఇచ్చినప్పుడు వాళ్ళకి బదిలీలు చేయరు. మళ్ళీ విలేజ్ వార్డు సెక్రటరీ వేరే బదిలీలు జీవో రావాలంటారు. అంటే ప్రభుత్వం వాళ్ళని మాతో సమానంగా చూడటం లేదా? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామంటారు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు అవునా కాదో చెప్పరు. మాకు ఇచ్చిన జీవోలు ప్రతిదీ హెల్త్ స్కీమ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది అమలు చేయమన్నా మీకు సపరేట్ జీవో రావాలంటారు. దెన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. మళ్ళీ వాడికి వేరే ఉత్తర్వు ఎందుకు రావాలి? ఈ విషయాన్ని
ప్రశ్నించడానికి కూడా భయపడినారు కదా 5 సంవత్సరాలు. ఈ అన్ని సమస్యలకి ఒక పరిష్కారం సాధించడానికి ఈనాడు అనంతపురం వేదికగా ఈ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ వ్యవస్థ యొక్క తొలి సమావేశం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇది అన్ని జిల్లాల్లో రాబోయే ప్రతి వారానికి ఒక జిల్లా చొప్పున అన్ని జిల్లాల్లో కూడా పూర్తవుతుందని, తద్వారా ఈ రాష్ట్రంలో మరలా రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఉద్యోగులకి న్యాయంగా రావాల్సినటువంటి హక్కులు సాధించుకునే అవకాశం ఏర్పడుతుందని బలంగా నమ్ముతా ఉన్నాం.